నా నా పేరు వనజ. నేను హనంకొండ నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను ఎస్కేఎస్లో జాయిన్ అవ్వడమే ఒక మెరాకిల్గా జరిగిపోయిందండి. అనుకోకుండా 2021లో నాకు కరోనా టైంలో ఒకరోజు నైట్ నా ఫోన్కి మెసేజ్ వచ్చింది, నేను మెడిటేషన్ గ్రూప్లో యాడ్ చేస్తున్నాము అని. నంబర్ ఫీడ్ చేసలేదు, బట్ నాకు మెసేజ్ వచ్చేసింది. ఏదో మెడిటేషన్ అంటున్నారా, ఇట్స్ ఓకే అని రిటర్న్ రిప్లై చేశాను. యాడ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి గురుగారి క్లాసెస్ వస్తున్నాయి. ఏదో క్లాసెస్ చెప్తున్నారు వింటున్నాను. బట్ నాకు ఏమీ పెద్దగా అది ఏం కలే. గురుగారు చెప్తున్నారు కూర్చోండి మెడిటేషన్ ఒక 20 minutes అనే చేయండి అలా చెప్తున్నారు. ఏదో 20 minutes చేయమంటున్నారు, ట్రై చేసి చూద్దాము అనుకున్నా. 5 నిమిషాలు కూర్చోగానే నిద్రపోయేదాన్ని. ఇది మనకు వర్కౌట్ కాదు, ఇవి మనకి ఎక్కడ కుదురుతాయి, వీళ్ళు ఎవరో నన్ను యాడ్ చేసిర్రు, నాకు అవసరం లేదు అని క్యాజువల్గా వదిలేసినాక ఒకరోజు నేను మూవీ చూస్తుంటే మధ్యలోనే నా 6th సెన్స్ చెప్తుంది, నువ్వు చాలా మిస్ అవుతున్నావు, నీకు అర్థమవుతుందా, నువ్వు ఏం మిస్ అవుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్తుంది. ఇదేంటి నా మనసు ఇంత అల్లజడిగా ఉంటుంది, మూవీ చూడనిస్తలేదు, నాకు మధ్యలోనే లేసిపోయినాను. ఏంటి నాకు కాన్సన్ట్రేట్ ఇట్లా అవుతుంది అని సాయంత్రం వరకు వంట చేసి అని నైట్ వరకు కూడా అదే అల్లజడి. ఇక ఫోన్ పట్టుకొని ఇట్లా కూర్చున్నా, ఎందుకు అల్లజడి వస్తుంది, నేను ఎవరితోటన్నా ఫోన్ మాట్లాడాలి అని అనుకున్నా. 9 o'clock మెడిటేషన్ లింక్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఈ 9 o'clock మెడిటేషన్ అంటే ఏదో ఒకసారి కాసేపు ట్రై చేసి చూద్దామా, నాకు కొంచెం రిలాక్స్ ఏమైనా దొరుకుతుందా అని ట్రై చేస్తామని వెళ్ళిపోయా. ఇక అలా కూర్చోగానే నా మైండ్లో చెప్తుంది, నువ్వు ఇదే మిస్ అవుతున్నావు నీకు అర్థమవుతుందా, నువ్వు ఇదే మిస్ అవుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్తుంది. ఇదే మిస్ అవుతున్నా అని అంటున్నా. సరే ఇంకా ఇదే మిస్ అవుతున్నా అని చెప్తున్నా కదా, నేను రోజు ఒకసారి చేసి చూద్దాం దీన్ని. ఇంకప్పుడు గురువుగారు జూమ్లో వస్తుంటుంది, రోజు వింటుంటుంది, చూస్తుంటుంది, క్లాసెస్ అన్నీ నడుస్తున్నాయి. 3rd level వరకు వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు గురుగారు చెప్పేవాళ్ళని, రోజు పొద్దున్న లేవు కానీ ఈరోజు మెరకిల్ జరిగితే ఎలా ఉంటుంది అనుకోండి అని చెప్పేవాళ్ళు. అలా చెప్తుంటూ వింటున్నా ఒకరోజు నాకు అనిపించింది, ఏదో మెరాకిల్ జరుగుతుంది అని చెప్తుండ్రు కదా, నాకు ఒక ల్యాండ్ ఇష్యూ ఉంది, నేను పొద్దున్నే లేచి ఈ ల్యాండ్ ఇష్యూ జరిగితే నాకు మెరాకిల్ జరిగినట్టే గురుగారు, నాకు ఈ ల్యాండ్ ఇష్యూ జరిగితే రోజు పొద్దున్న అలాగే 3-4 days చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా నాకు అనిపించింది, ఇది జరిగిపోతుందా, ఇట్లా నేను అనుకుంటున్నా కదా ఇది జరిగిపోతున్నా. ఇది వితిన్ 1 weekలో నాకు తెలియకుండానే జరిగిపోయింది ఆ పని. అది ఎట్లా జరిగిపోయింది నాకు అర్థం కాలేదు. అసలు అది ఎంత పెద్ద సమస్య అంటే అసలు నేను సాల్వ్ చేసుకోలేని సమస్య అది. మా రిలేటివ్స్ అందరూ, మా అత్తగారు అందరూ, మా ఫ్యామిలీస్ ఎట్లా సాల్వ్ అయింది అంటే నాకు అర్థం కాలేదు. అప్పుడు అనిపించింది ఇది ఎట్లా జరిగింది, ఏం జరిగింది, నేను బయటికి వెళ్ళకుండా నేను ఎవరికి చెప్పకుండా ఇట్లా జరిగిపోయింది ఇంత పెద్ద సమస్య. అందరికీ ఆశ్చర్యం అసలు. ఇంకప్పుడు అందరూ అన్నారు, ఇంత పెద్ద సమస్య ఎట్లా సాల్వ్ చేయగలిగినా అంటే నాకు తెలియదు. ఆ ఫస్ట్ టైం అలా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత నేను మైండ్లో అనుకుంటున్నాను, ఇది ఎట్లా జరిగింది అనుకుంటున్నాను. ఇంకా అప్పుడు కరోనా టైంలో మా నాన్నగారికి కరోనా వచ్చింది. నాన్నగారికి చాలా సీరియస్ అయిపోయిండ్రు. హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ చేస్తామంటే ఇంకా 5% లంగ్స్ వర్క్ చేస్తుంది, సో మేము అడ్మిట్ చేసుకోము అని అన్నారు. ఇంకా నేను అప్పుడు బాగా ఏడ్చేసి లేదు ఏ ప్రాబ్లం అయినా పర్వాలేదు మీరు అడ్మిట్ చేసుకోవాలి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా ఏడవంగా నైట్ 12కి అడ్మిట్ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు డాక్టర్స్, ప్రతి డాక్టర్ ఏం చెప్తారు అంటే మీ నాన్నకి మెరాకిల్ జరగాలి, మీ నాన్నకి మేము ట్రీట్మెంట్ కాదు ఒక మెరాకిల్ జరగాలి, మీ నాన్నకి గాడ్ మెరాకిల్ చేయాలి మేము ట్రీట్మెంట్ కాదు అని పది రిపీట్ చేస్తున్నారు. నైట్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు అనుకున్నా, ఇది గురుగారి వర్డ్ కదా, డాక్టర్స్ కూడా సేమ్ వర్డ్ రిపీట్ చేస్తున్నారు, సో ఇది గురుగారి వల్లనే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు అని అప్పుడు నేను డిసైడ్ అయిపోయి నేను గురువుగారికి మాట్లాడాలని చెప్పేసి కాల్స్ చేస్తూ ఉన్నా. చేయంగా 4 days తర్వాత ఒక వాలంటరీ కాల్ లిఫ్ట్ చేసి గురువుగారు బిజీగా ఉన్నారు అంటే ఇంకా నేను బాగా ఏడ్చేసాను. నాకు ఎలాగైనా నాకు ఒక్క నిమిషం అయినా నా గురువుగారు మాట్లాడాలి, నాకు మా నాన్న కావాలి అని ఏడుస్తుండగా ఒక 3-4 days తర్వాత ఒకరోజు నైట్ 10 o'clockకి గురుగారు ఒక్క నిమిషం మాట్లాడతారు అని చెప్పేసి అనగానే గురుగారు ఒక్కటే వర్డ్ చెప్పారు నాకు, మీరు ఎందుకు వరీ అవుతున్నారు, ఏం వరీ కాకండి అన్నారు. అంతే వర్డ్ చెప్పారు. మా నాన్న 15 daysలో ఎంత సేఫ్గా ఇంటికి వచ్చారంటే డాక్టర్స్ ఈవెన్ డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా చెప్పారు, ఈ మెరాకిల్ మాకు అర్థం కావట్లేదు, మీ నాన్నగారు ఇంత బాగా ట్రీట్మెంట్ అయ్యి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇలా జరిగిందో మాకు అర్థం కావట్లేదు. డిశ్చార్జ్ అయ్యి ఆ డే మొత్తం వాళ్ళు అదే రిపీటెడ్ వర్డ్స్. అప్పుడు నేను గురుగారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. నేను అప్పటి వరకు గురుగారిని చూడలేదు, నాకు గురుగారు తెలియదు అసలు.
బట్ నేను అప్పుడు అనుకున్నా, నాకు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిర్రు కదా గురుగారు, నేను గురుగారిని ఒకసారి చూడాలి నేను ఖచ్చితంగా అని చెప్పేసి అనుకున్నా. కానీ మా ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మట్లేరు, నన్ను పంపించడానికి ఇష్టపడతలేరు. నేనేం చేశాను, ఇంకా షాపింగ్ అని చెప్పి హైదరాబాద్కి వచ్చేసాను. అప్పుడు 4th యానివర్సరీ జరుగుతుంది గురుగారిది. ఇంకా ఖచ్చితంగా అప్పుడు గురుగారిని చూడాలని వచ్చేసిన ఫస్ట్ నేను అలా కూర్చొని గురుగారిని చూసిన నిమిషం ఏమనిపించింది నాకు అంటే, నా లైఫ్లో నేను ఇంకా ఇది మిస్ చేసుకున్నా అంటే నా జన్మ వేస్ట్, ఇంకా ఈ శివకుండిలో ఈ గురుగారిని మిస్ చేసుకున్నా అంటే నా జన్మకి నాకు అర్థమే ఉండదు అని డిసైడ్ అయిపోయినాను. ఇంకా ఆ నిమిషం అలా జరిగిపోయింది. ఇంకా అప్పటి నుంచి సాధన చేస్తూనే ఉన్నాను. గురువుగారికి నాకు ప్రతిరోజు నాకు హ్యాపీగా నాకు అర్థమవుతుంది. నాకు చాలా కోపం ఉండేది, నేనే హైక్ ఉండాలని ఉండేది. సో చాలా ఉండేది అనమాట. సో అవన్నీ నాకు కంప్లీట్గా అయిపోయి చాలా సాఫ్ట్ అయిపోతున్నా. నాకు అర్థమవుతుంది నేను ఎంత ట్రాన్స్ఫర్మ్ అవుతుందా అనేది నాకు చాలా తెలిసిపోతుంది. అప్పుడు నాకు అనుకున్నా, నేను ముందు ఎలా ఉండే నేను ఇలా ఎంత చేంజ్ అయిపోయినా అనుకో. ఇంతలోపు నాకు ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే 2023లో నాకు క్యాన్సర్ అటాక్ అయింది. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి ఇంత సాఫ్ట్గా జరిగిపోతుంది హ్యాపీగా, ఈ ట్విస్ట్ ఏంటి, ఇంత పెద్ద ట్విస్ట్ వచ్చేసింది నాకేంటి అనుకుని నేను ఒక నిమిషము ఇలా ఎందుకు జరిగిందని కొంచెం అలజడి వచ్చేసింది నాకు. అలజడి వచ్చేసిన తర్వాత నాకు గురుగారు చెప్పారు ఏంటంటే, రానియండి నేనున్నా కదా అన్నారు. ఆ ఒక్క వర్డ్ నాకు క్యాన్సర్ వచ్చింది అనేది మర్చిపోయినా, నేను ట్రీట్మెంట్ తీసుకుంటానని మర్చిపోయినా. ప్రజెంట్ నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే, యాక్చువల్గా మా ఇంటికి రిలేటివ్స్ అందరు వచ్చేవాళ్ళు. ఇంత ప్రాబ్లం ఉంది కదా చూసిపోవాలి పాపము అని చెప్పి అందరూ ఎంత ఏడుస్తుర్రో, వీళ్ళు ఎంత అరియానా అవుతుర్రో అందరూ వచ్చేవాళ్ళు. మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. వాళ్ళందరికీ పరేషానే. ఇంకా అందరు ఆపుకోలేక ఒకరోజు మా మీనోదిని అడిగారు, ఏంది మేమందరం వస్తే మీరు ఇట్లా హ్యాపీగా ఉన్నారు ఏంటి? మా గురువుగారు ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను, నాకేం లేదు. నేను ఒక్కరోజు కూడా నాకు ప్రాబ్లం వచ్చింది నేను ట్రీట్మెంట్ తీసుకుంటానని నేను ఎప్పుడూ ఫీల్ కాలేదు. సెకండ్ థింగ్, ఇంకొకటి, ట్రీట్మెంట్ అయ్యేటప్పుడు కీమోథెరపీ జరుగుతుంది. నాకు కీమోథెరపీ జరిగేటప్పుడు ఫస్ట్ కీమో అయిపోగానే నాకు లివర్ ప్రాబ్లం వచ్చేసి చాలా స్టమక్ పెయిన్ వచ్చింది. అప్పుడు నేను గురుగారికి గట్టిగా చెప్పినాను, ఏం చెప్పినాను, ఇట్స్ ఓకే వచ్చింది, నేనేం చేసినో నాకు వచ్చేసింది. బట్ నేను ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండొద్దు, నేను ఎలాంటి ఇబ్బంది పడొద్దు, నాకు అదే మీరు చేసే గ్రేట్ మెరాకిల్ అని చెప్పాను. అది నాకు ఆ ఫస్ట్ కీమోలో జస్ట్ సైడ్ ఎఫెక్ట్లు అంటే ట్రీట్మెంట్ మొత్తం అయిపోయే వరకు నేను హ్యాపీ ఉన్నాను. నేను మళ్ళీ ఎప్పుడు కూడా నేను డాక్టర్ దగ్గర డాక్టర్ ఎప్పుడు పోయినా నువ్వు ఇంత ఫిట్ ఉన్నావు నీకేమైంది అని నాకు చాలా నవ్వచ్చు. నువ్వు ఎప్పుడు పోయినా డాక్టర్ నువ్వు చాలా ఫిట్ ఉన్నావు అని చెప్పాడు. అప్పుడు అనిపించింది, ఇది నా గొప్పతనం కాదు, నా గురువుగారు నాకున్నారు, ప్రతి నిమిషం నాకు ఇంత హ్యాపీ జరుగుతుంది, నేను ఎందుకు ఫీల్ కావాలని. మా బాబు యూఎస్లో ఉన్నాడు. యాక్చువల్గా వాడికి చెప్పలేదు. చెప్పిన తర్వాత తెలిసిన తర్వాత, అమ్మ నాకు ఎందుకు చెప్పలేదు, మీరు ఎందుకు ఇలా ఉన్నారు, ఇంత పెద్ద సమస్య వస్తుంటే, నీకు పెద్ద సమస్య ఉంది, నాకు లేదు నాన్న, నా గురువుగారు ఉన్నారు, నాకు ఏ సమస్య లేదు, నేను సమస్యగా నేను ఫీల్ కాలేదు అని చెప్పాను అసలు యాక్చువల్గా. సో నేను రియల్గా కూడా ఒక్కరోజు కూడా నాకు ప్రాబ్లం వచ్చింది అని నేను ఏ రోజు కూడా అసలు ఎప్పుడు ఏడవలేదు. అసలు అందరు చూసి కూడా నన్ను ఇంత హ్యాపీ ఉంది, ఇప్పటికీ కూడా అదే అంటున్నారు, ఇంత హ్యాపీ ఉంది అసలు ప్రాబ్లం. నేను అసలు ఒక్కరోజు కూడా నాకు ప్రాబ్లం వచ్చిందని ఈ రోజు కూడా హ్యాపీ ఉన్నా. డాక్టర్స్ కూడా యూఆర్ ఫైన్ అని చెప్తున్నారు. గురువుగారి వల్ల నేను ఎలా అయినా హ్యాపీనే ఉంటా, నాకు తెలుసు అది ఖచ్చితంగా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నా కొడుకు కూడా అదే చెప్తుంటాడు, వాడు యూఎస్లో ఉన్నా కూడా, అమ్మ యాక్చువల్గా గురువుగారు ప్రతిరోజు ఇలా కనిపిస్తారమ్మా, నాకు ఇక్కడ ఉన్నా కూడా ప్రతి ఎనర్జీ ఇక్కడ చూపెడతారమ్మా, అసలు ఎంత పుణ్యం చేసుకుంటే మనకి గురువుగారు మనకి కనెక్ట్ అయిపోయినరమ్మా, అసలు మన జన్మ నాకు ఎంత హ్యాపీ ఉందమ్మా అంటే నాకు అప్పుడు అనిపిస్తుంది. నేను కనెక్ట్ అవ్వడం అంటే సరే నా టెన్షన్స్ తోటో ఏదో, నా పిల్లోడు అక్కడ ఉండి కూడా వాడు ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, గురువుగారు అంటే ఒక హై ఎనర్జీ అమ్మ, ఒక హై ఎనర్జీ ఉన్న కనెక్షన్ మనకి దొరకడం అనేది మనం ఎన్ని జన్మల పుణ్యం చేస్తేనో దొరికిందమ్మా, యు ఆర్ వెరీ హ్యాపీ మమ్మీ, ఈ జన్మకి నీకు చాలా ఇంకేది అవసరం లేదు, ఏది కోరుకోకమ్మా అంటాను. సో ఇదొక్కటి, ఈ 2, 3 కాదు, అసలు ప్రతి నిమిషము మనం అడగకుండానే ఎన్నో ఇస్తారు. నేను మనసులో ఇలా అనుకుంటాను, అలా జరిగిపోతుంది. అసలు ఇదేంటి అని అనిపిస్తుంది, నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను గురువుగారికి చెప్పాలి, కల్పతరు చేయాలి, ప్రే నో, జస్ట్ మనసులో అనుకుంటాను, ఆ పని అయిపోతుంటుంది. అసలు నాకైతే అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి అసలు ఒక్కొక్కసారి. ఏంటి అసలు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాము, ఏమి ఇస్తే రుణం తీరుతుంది ఈ జన్మకి, మనకు ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత దొరికింది, అసలు నేను ఏం చేసుకున్నా ఇంతగానో అని ఒక్కొక్కసారి నన్ను నేను చేసుకున్నా కూడా నాకు ఆ సొల్యూషన్కి ఆన్సర్ దొరకదు. ఎన్ని చేసినా గురుగారికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు, ఎన్ని చెప్పినా తక్కువే. నా జస్ట్ వర్డ్సే అనిపిస్తుంది నాకు, అంటే నేను ఏది చెప్పినది నాకు అది కొలవమానని చెప్పలేము.
సో ఎనీథింగ్ గురుగారికి ధన్యవాదాలు, గురుగారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ ఒక వ్యక్తికి క్యాన్సర్ వస్తే ఎట్లుంటాడు, ఎట్లుంటాడు? క్యాన్సర్ వస్తే అయిపోయింది, అంతే కదా. సో దట్ ఈజ్ వాట్ అనమాట. సో చెప్పారు కదా, యాక్చువల్గా ఈ మధ్యలో మీరు కూడా ట్రై చేయండి. పొద్దున్న లేవగానే అనాథం చక్రం మీద ఇమేజ్ పెట్టుకొని, నా ఇమేజ్ పెట్టుకొని, చేతి పెట్టుకొని అనుకోండి, ఓ గురుదేవ ఈరోజు మిరాకిల్ జరిగితే ఏమవుతుంది 3 సార్లు వదిలేసేసాను. చూడండి, అసలు మీరు ప్రతిరోజు ఒక మిరాకిల్ ఉండకపోతే చూడండి. సో అదే చెప్తూ ఉంటాను అనమాట. ఇట్స్ నాట్ అబౌట్ మిరాకిల్స్ అవ్వడము అనేది ఎస్కేస్లో స్మాలెస్ట్ థింగ్ అనమాట. బికాస్ ద మూమెంట్ యు ఆర్ ఇన్ ఎస్కేస్లో ఉన్నప్పుడు యూ బికమ్ ఎ మిరాక్యులస్ మ్యాన్. ఎవ్రీ మినిట్ బికమ్స్ ఎ మిరాకిల్ ఫర్ యూ. ఓకే, జస్ట్ ఒక్కటే ఏం లేదు, అర్థమైంది అనుకుంటా. శివోం శివోం శివోం.